మనందరినీ హార్ట్ఫుల్ గా నవ్విస్తామంటూ వచ్చేస్తున్నారు కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా. నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? గట్టి కారణం ఒకటి ఉంది, చెప్పనా? చెప్పు. నువ్వు నీ ప్రేమను చెప్పడానికి రోజు మా ఇంటి ముందుకు వచ్చి నిలబడేవాడివి, కానీ ప్రేమను చెప్పలేక మూగపోయి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వచ్చేవాడివి, మళ్ళీ మదనపడి వెళ్ళిపోయేవాడు. ఆ మదనపడి మీద నాకు నచ్చింది నరేష్. నాకేదో కాలింగ్ బెల్ అందక నేను అక్కడ మొదలు పడుతూ ఉంటే దీనికి వేరే అర్థమైంది. సరే కానీ నన్ను ఎటైనా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళకొచ్చు బేబీ. పద మనం నడుచుకుంటూ వెళ్దాం పద. అమ్మా నాకు యాక్సిడెంట్ చేశాడు, అర్జెంట్ గా నా ఫ్రెండ్ ప్రవీణ్ గారికి ఫోన్ చేయి. ప్రవీణ్ అన్నయ్య, మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ ఒకటే తక్కువ. అన్నయ్య మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది అన్నయ్య, నువ్వే తీసుకెళ్ళు హాస్పిటల్. మరి నువ్వు ఎక్కడికి వెళ్తాను? నాకు బ్యూటీ పార్లర్ లో అపాయింట్మెంట్ ఉంది అన్నయ్య. నిన్నెలా లవ్ చేశాను నేను. అమ్మా డాక్టర్ డాక్టర్ ఏమైందండి? మావన్ ప్రాబ్లం మేడం. పోలియో డ్రాప్స్ లాస్ట్ 2 months లోనే వేసేసామండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రండి. మేడం పోలియో డ్రాప్స్ కాదు, యాక్సిడెంట్ అయిందమ్మా. అయ్యో ఈ వెదవ ఏం చేశాడు? రూపాయి బిల్ల మింగాడా? బల్బ ముక్కలో పెట్టుకున్నాడా? చిన్నపిల్లలతో ఇదే ప్రాబ్లం. ఈయన పెద్ద 36 ఏళ్ళు ఈయన. చెక్ చేయండి. ఇతనికి మార్చాలండి. తను కూడా మార్పించుకుందామని చూస్తాను, డాక్టర్లు వద్దన్నారండి. ఇతనికి గుండె మార్చాలండి. అమ్మో ఇప్పటికిప్పటికి నాకు గుండె వేయాలంటే ప్రాబ్లం. మీకేమీ అభ్యంతరం లేదంటే నిన్ననే డ్రైనేజ్ లో ఒకటి పడిపోయి కోమాలోకి వెళ్ళిండు, వాడి గుండె ఫిక్స్ చేయమంటే చేసేస్తా. ఆపరేషన్ చేయండి మేడం. కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. నేను రాసిన టాబ్లెట్ వాడండి. ఎప్పుడైనా ఏమైనా అవసరం కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. వీడియో కాల్ చేయొచ్చా మీకు? నేను బ్లాక్ చేస్తానండి. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. బాధపడకు నాన్న. సరేరా. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. ఇంద్రజ గారు, అర్థమైందమ్మా. నా బాధ మీతోటే చెప్పుకోవాలండి. ఆ గుండె వాడి దగ్గరే ఉందమ్మా. అయినా నా బాధ మీతో నేనేం చెప్పుకుంటానమ్మా? మీ మనసు అసలుకే పాలకోవమ్మా, మీరు తట్టుకోలేరమ్మా, మీకు చెప్పలేనమ్మా నేను. కృష్ణ భగవాన్ గారు నాలెవరు పుట్టుకుమన్నాడండి. అమ్మో ఈయనతో చెప్తున్నానేటి అసలుకే ఈయన మహా చిలిపి చిలిపి. ఏమైందమ్మా? నాలెవరు పుట్టుకుమన్నాడు. అవునా? వాడి గుండె హార్ట్ నీకు గాని పెట్టారా? దండి చూపిస్తావన్నీ వీడేవాడు. అయ్యో నాకు తెలిసి చచ్చిపోయిన వాళ్ళ అమ్మనా? కాదు కాదు. పోనీ పిన్నా? కాదు. మరి ఆ గుండె మాలెవరదయ్యా నీకు పెట్టారో? ఆయన ఇంతకు ఎట్లా ప్రేమించిన నువ్వు? అసలు ఎక్కడ కలిసి నీకు? చెక్ పోస్ట్ కాడా ఎవరికైనా సరే మినిమం 10,000 ఎత్తాడమ్మా. మరి నువ్వు ఎప్పుడు తిట్టలేదు ఆయనని? వేసింది నాకేనయ్యా. అసలు మీ ప్రాబ్లం ఏంటమ్మా? ఒకే ఒక్కసారి ఆ గుండె సౌండ్ విని వెళ్ళిపోతానయ్యా. కొంచెం దూరంగా ఉండి నువ్వు. ఏంటది? ఉండు గుండు గుసకసలాడుతుంది. ఎవరివే నువ్వు? ఇది నా గుండె కాయమ్మా. అమ్మా ఇది నీకు తెలియదు. ఇది యాక్చువల్లీ ఏమైందంటే నువ్వు నాకు అన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశావు. నువ్వు లైఫ్ లో బాగుపడవురా, బాగుపడవు. నువ్వైనా ఖాళీకి వెళ్తాను, వేరే వాళ్ళు అయితే చెప్పు తీసుకొని కొడతారు తెలుసా వాడిని. అయ్యో అలా అయ్యో ఏదని గోలా. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుదామని అన్నాడమ్మా మాయోడు. ఒకే ఒక్కసారి తాగేసి వెళ్ళిపోతానయ్యా. నాకు అర్థమైంది, నువ్వు తాగాలి అంతేనా? నా గుండె నాకు ఇచ్చేసే తాగపోతే. గుండి ఇచ్చేస్తావా నువ్వు? లేదు. ఒక్కసారి అలా యాక్టింగ్ చేయి, తాగకు. అర్థమైంది అమ్మా, తాగు. ఓకేనా? ఇక చాలు, ఇక చాలు.
ఏంది ఇందాకే తాగా కదా కుడి తాగినట్టు ఉస్సని టిప్పు టాపు పెడతానన్నాడమ్మా. అది టిప్పు టాపు కాదు లిప్పులాకు. అది కూడా అడిగాడమ్మా, నేనే వద్దన్నానమ్మా. వాళ్ళ లవర్ ని ఆమె అడిగిందంట. ఆడతో పాపిస్తోడ్రా. ఒకే ఒక్కసారి. ఏంటి అదేదిరా పంది తాపినట్టు ఇంత తాపింది. నీ గుండె కావాలా వద్దా? గుండె కావాలి. చెయ్యి. అమ్మా అది లిప్ లాక్ పెట్టేది కొరుకుతుందిరా. అదేంది మరి నువ్వే కొరికినావని చెప్తాంది. ఇక్కడ కొరికాడు, ఆ పైన అంతా నాటకాలు ఆడాడు, లోపల దూరంగానే కరిచేస్తున్నాడు అట్టుకుని. ఆయన ఎట్లా చచ్చిపోయింది అమ్మా? ఏం లేదు, ఒకసారి అన్నాడు రూమ్ లో ఎవరూ లేరు, ఒకసారి రూమ్ కు రా అని పిలిచాడు. వెళ్దామని చెప్పేసేసి ఎల్లి లోపే పుట్టుకుమన్నాడు. ఏంటి అక్కడికి వెళ్దాం. దేనికే పనుంది. నీ గుండె కావాలంటే నీ గుండె లివర్ అన్ని ఇచ్చి పడదొక్తా. నేను గుడిసెలకు మాత్రం రాను. రాను వచ్చి నేను తీసుకొని రారా. ఓ అమ్మా వాయమ్మో మావోడేడమ్మా? లోపల ఉన్నాడు, చేసిందంతా చేసేసి బయటకు రావట్లేదు. చూడు అడుగు అక్కడ ఉన్నాడు. అయ్యో అయ్యో డాక్టర్, ఏమైందండి? మావోడికి గుండె పెట్టిరు కదా, వాళ్ళ లవర్ వచ్చి మొత్తం ఆగమాగం చేసింది. అసలు చనిపోయిన దానికి అయిన వాళ్ళంటూ ఎవరు లేరండి. నేను ఎప్పటి నుంచో తనని లవ్ చేస్తున్నాను, చాలా సార్లు ప్రపోజ్ చేశాను, కానీ నువ్వు నాకు అక్కర్లేదని అన్నాడు. అదో ఛాన్స్ ఇదో ఛాన్స్ కదా అని చెప్పేసి వచ్చి అతుక్కుపోయాను. ఓహో ఇద్దరు మీ లవ్వా? వాయమ్మో నా వల్ల కాదమ్మో, అర్జెంట్ గా జడ్జెస్ అడగాలి. ఇంద్రజ మ్యామ్, ప్రేమించినాడు నో అని చెప్తే ఇలా రివెంజ్ తీసుకుంటారనమాట. మరి కాదా మేడం? ప్రవీణ్ బాగా సపోర్ట్ చేశారు, శ్రీదేవి గారు యాజ్ యూజువల్ చాలా 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 బాగా చేశారు, అండ్ వర్షిని అండ్ మన హైదరాబాద్ శ్రీదేవి ఆల్సో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. శ్రీదేవి మా ఆయన స్కిట్ బాగా వేశారు. శ్రీదేవి బాగా చేశామమ్మా, బాగా చేశారు. నరేష్, ప్రవీణ్ ఇద్దరు డాక్టర్, శ్రీదేవి, వర్షిని మీరు చాలా బాగా చేస్తున్నారు. బాగుంది, ఆల్ ద బెస్ట్. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా? ఇదెవరిది? అది నా ఇంపార్టెంట్ ముట్టద్దు దాన్ని. అది మా అన్న ఇచ్చింది, ఇచ్చాయి ప్లీజ్. ఇంకా పడేయలే. అందరి పొలంలో మొలకలు వచ్చినాయి, నా పొలంలో మొలకలు తప్ప. వచ్చేరా, నేనే పీకి పడేసా. దరిదాటి ఉరకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవటి పెంచిన తొలిచిన కేదంటే? జనాలకు అసలు బొలుపు పెరిగిపోయిందండి. ఏమైందండి? ఇది చూడండి, యాపిల్ బాగుంది. అంత బాగుంది కదా, చెత్త కుప్పలో పడేరు దాన్ని. చెత్త బుట్టలో యాపిల్ తినిపించాడు సార్, ఇన్సల్ట్ చేశాడని చెప్పేయాలి. బ్యాగ్ అద్దుగా ఉందండి అక్కడ, తీసి చెప్తాను. ట్రైన్ గోళం చల్లం చీకటైపోయిందండి బాబు. ట్రైన్ గృహలోంచి వెళ్ళలేదండి, నీ బుల్లెట్ గృహలోకి వెళ్ళిపోయిందిరా.